హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ఏ ఒక్క మతాన్ని తక్కువ చేసేది కాదు, ఏ ఒక్క దేవుణ్ణి కూడా మీ నుంచి దూరం చేసేది కాదు. మీ నమ్మేదేమో మీతోనే ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు రంజాన్ పర్వదినం కదా, సో ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. గాజా పాలస్తీనా పార్ట్, ఇజ్రాయెల్ సైన్యం అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ మసీదులన్నింటినీ ధ్వంసం చేసింది, ఆసుపత్రులు ధ్వంసం చేసింది, నివాసాలన్నీ ధ్వంసం చేసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న టెంట్ లాంటివి వేసుకొని ఫుడ్ విషయంలో కూడా మొన్న మధ్య పాపం ఎంత దారుణంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఈరోజు ఈ రంజాన్ సందర్భంగా మసీదులు అక్కడ ఏమీ లేనప్పుడు వాళ్ళు ఆరు బయటే నమాజ్ చేస్తూ ఉన్నారు. జోరున వర్షం, ఆ వర్షంలో ఆరు బయట అది చూసిన నాకు అనిపించింది, ఈ గాజాలో ఉన్న హమాస్ టెర్రరిస్టులు కావచ్చు, సిరియాలో ఉన్నటువంటి టెర్రరిస్టులు కావచ్చు, ఇరాక్లో ఉన్న టెర్రరిస్టులు కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మా చట్టం మా దేవుడు అంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు టెర్రరిస్టులుగా కొంతమంది ముస్లిమ్స్, వీరిని ఎందుకు అల్లా సరైన మార్గంలో నడిపించలేకపోతున్నాడు? వారి చేత ఎందుకు టెర్రరిజం ఆపలేకపోతున్నాడు? అండ్ ఈరోజు ఎంతమంది అయితే అభాగ్యులు ఉన్నారో ఆ గాజాలో, వారు ఎందుకు కాపాడలేకపోయాడు? ఇది ముస్లింలకు సంబంధించి. నెక్స్ట్, వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు యూదులు, ఆ యూదుల్లో పుట్టినవాడే జీసస్. మరి ఆ జీసస్ ఆ ఇజ్రాయెల్ వాళ్ళ చేత ఎందుకు యుద్ధాన్ని ఆపలేకపోయాడు? ఇక్కడ అల్లా వచ్చేసి ముస్లింని కాపాడలేకపోయాడు అంటున్నా. జీసస్ శాంతి కాముకుడు అంటారు కదా, మరి ఎందుకు ఇజ్రాయెల్ వాళ్ళని యుద్ధం చేయకుండా ఆపలేకపోయాడు అంటున్నా. అంత దారుణంగా మనుషులు చంపుతూ ఉండి జీసస్ ఏం చేస్తున్నాడు? సరే, యూదుల్లో కూడా జీసస్ నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారండి, అసలు వాళ్ళు నమ్మరండి అని అనుకుందాం. రష్యాకు వద్దాం. రష్యా వెళ్ళైతే క్రిస్టియన్లు వాళ్ళు జీసస్ని పూజిస్తారుగా, దట్ మీన్స్ జీసస్ని నమ్ముతారుగా. మరి ఉక్రెయిన్ ఎంత దారుణం అండి అసలు. మరి జీసస్ వచ్చేసి శాంతి కాముకుడు అన్నప్పుడు, నేను దేవుని బిడ్డని అన్నప్పుడు, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నప్పుడు, ఆయన శాంతి బోధనలు చేసినప్పుడు, ఇక్కడ ఉక్రెయిన్ ప్రజలు ఆయన ఎందుకు కాపాడలేకపోయాడు? రష్యా వాళ్ళని యుద్ధం చేయనీయకుండా ఎందుకు ఆపలేకపోయాడు? మీరు అనొచ్చు, ముస్లింలు క్రిస్టియన్ గురించి మాట్లాడి హిందువులు ఏంటి అక్కడికే వస్తుంది. ఎందుకంటే మరి నేను పూజించేదేమో నా శివయ్య, నా శివుడు. నేను ఒకటే చెప్తాను, గతంలో చెప్పున్నా, దేవుడు అనేది నమ్మకం అండి, ఆ నమ్మకానికి ఒక పేరండి, ఆ పేరు నేను పెట్టుకుని శివుడు అని పెట్టుకున్నా. అలా కొంతమంది అల్లా, కొంతమంది జీసస్, కొంతమంది రాముడు, ఇలా రకరకాలుగా. సో ఇక్కడికి వచ్చేసి రాముడికి సంబంధించి మన భారతదేశంలో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు ఎంత భారీ అవినీతికి పాల్పడుతున్నారు, హత్యలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది. అండ్ స్వామీజీలు, బాబాలు ఈ ముసుగు వేసుకొని ఘోరాతి ఘోరంగా హత్యలు చేసిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, అండ్ ఫండ్తో కొన్ని కోట్ల డబ్బులు కలెక్ట్ చేసేసి దాంతో అక్రమంగా సంపాదిస్తున్న వాళ్ళు, రకరకాల బిజినెస్లు పెడుతున్న వాళ్ళు ఎంతమంది. అండ్ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంత ఘోరమైన అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. మరి రాముడు వీళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నాడు? రాముడు ఎందుకు మరి వీరి చేత అవన్నీ ఆపిచ్చి పద్ధతి ఉంచలేకపోతున్నాడు? అంటే ఇవన్నీ పరిస్థితులు నాకు అనిపిస్తుందండి సీరియస్లీ. గౌతమ బుద్ధుడు దేవుడు కాదు, బుద్ధుని బోధనలు. ఆయన ఏం చెప్తాడు, ఎలా బతకాలి ఏంటో చెప్తాడు. కోరికలే మన యొక్క దుఃఖానికి మూలం అని చెప్తాడు. అలాగే వర్ధమన మహావీరుడు, జైను తీర్థంకరులు అంటారు వాళ్ళని, వాళ్ళు కానీ, సిక్కులకు సంబంధించి గురు గోవింద్ సింగ్ కానీ, ఇలా మీరు మతం ఏదైనా తీసుకోండి, నాకు అనిపిస్తున్నది చెప్తున్నా, ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. దేవుడిని మనం సృష్టించుకున్నామేమో అనిపిస్తుంది నాకు. నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఒక నమ్మకం, ఆ నమ్మకానికి నేను దేవుడినే పేరు పెట్టుకున్నా. సో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని కాపాడాలి. మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే మన మధ్య స్నేహబంధాలను ఏర్పరచాలి. ఈ యుద్ధాలు కానీ, ఈ అవినీతి కానీ, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దారుణాలు, టెర్రరిస్టులు, రకరకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుడికి సంబంధం లేదు. అంటే దాని అర్థం ఏంటి? మనకే సంబంధం, మనమే క్రియేట్ చేసుకున్నది అంతా కూడా. దేవుణ్ణి మనమే క్రియేట్ చేసాం.
ఆయన పేర్లు రకరకాలుగా పెట్టుకుంటూ ఉన్నాం. ఆ మతాల పేరుతో, ఆ దేవుళ్ళ పేరుతో కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, చంపుకుంటున్నాం. మనం మాత్రం మనుషుల విషయం మర్చిపోతున్నాం, సాటి వారిని ప్రేమగా చూసుకోలేకపోతున్నాం. అదేమంటే పొరుగు చేసుకొచ్చి శత్రుత్వం. ఏం సాధించాం? నాకు నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చి ఇందాకైతే అసలు నేను మరలా చెప్తున్నా, నాకు మనుషులంతా ఒకటేనండి. మంచి చేస్తే మంచోడు, చెడు చేస్తే చెడ్డోడు, అంతే. పిల్లలను చూస్తే పాపం జోరున వర్షంలో నమాజ్ చేస్తూ ఆ పిల్లలు పడుతున్న బాధ చూసి మొన్న ఆ మధ్య వచ్చేసి ఆహారం మీద వచ్చింది పాపం. ఆ గాజాలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారికి ఆహారం అంటే ట్రక్ లాంటిది ఏదో వచ్చింది. ఒకసారిగా జనాలు అంతా ఎగబడ్డారు. ఆ ఇజ్రాయెల్ వాళ్ళు మిసైల్స్ ప్రయోగించేసి 80 మంది 100 మందిని చంపారండి పాపం. అదేమంటే వాళ్ళని ఇది గుంపు సమేత గొడవ లాంటిది ఏదో అనుకున్నారని ఏదో చెప్పుకొచ్చారు. దాన్ని అమెరికా అన్నప్పుడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుతో అన్నారు, ఏం చేస్తున్నారు మీరు, అసలు కొంచెం చూసి వ్యవహరించడం అని చెప్పేసి. ఆ అమెరికాడు తక్కువడు కాదు, వాళ్ళు చేసిన కదా పూజించేది. సిరియాలో కానీ మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ కానీ అండ్ అంతకుముందు వచ్చేసి ఇరాక్లో సద్దాం హుస్సేన్ రిలేటెడ్ కానీ ప్రపంచంలో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు అమెరికా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే సరే, లేదంటే ఏదో ఒక నేడతో వాళ్ళు చంపేయాలనుకోవడం, దారుణాలు తెగబడతాం. మరి అమెరికాలో కూడా జీసస్ పూజించే వాళ్ళగా, నమ్మేవాళ్ళే కదా. ఏంటి అసలు ఇదంతా? సో నా ఇంట్రెస్ట్ ఏదేనండి. ఈరోజు నేను చెప్పాల్సింది ఒకటి, ఈ గరుడ ప్రణంబ ఎస్పీ ఛానల్లో ఈ వీడియో పెడుతున్న ఇంట్రెస్ట్ కూడా నాకు అదే. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎలా? మన నమ్మకంతో. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. సో ఇప్పటి నుంచి అయినా మతం పేరుతో, దేవుని పేరుతో కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, చంపుకోటాలు, నరుక్కోటాలు వద్దు. ప్రశాంతంగా మనుషులుగా బతుకుదాం, సాటి మనుషుని గౌరవించుకుందాం. నేను మరలా చెప్తున్నా, స్టార్టింగ్ చెప్పినప్పుడు కూడా చెప్తున్నాను, నీ దేవుడు అనేవాళ్ళు నీకు ఒక నమ్మకం ఉంటే ఓకే, గో హెడ్, బట్ డోంట్ ఫోర్స్. అంటే మిగతా వాళ్ళ మీద దుర్దమాకు నువ్వు మా మతంలోకి మారండి, మా దేవుడు గొప్ప అని. ఏం దేవుడు గొప్ప? ఏ మతంలో అయినా సరే తోటివారిని ప్రేమించమని చెప్తున్నాడు తప్ప, ఒక జీవన విధానం ఇదేం చెప్తున్నారు తప్ప, జనాలు తీసుకొచ్చి నీ మతంలోకి మార్చమని చెప్తున్నారా? నీ దేవుడు నమ్మకపోతే వాళ్ళు వచ్చేసి అంటారు వాళ్ళు చంపాలని చెప్పేసి ఎవరు చెప్పారు? ఏ దేవుడు చెప్పాడు? ఇప్పటికే మత ప్రచారం చేస్తూ పిచ్చన డాష్లకు మళ్ళీ రోడ్ల మీద తిరిగేవాళ్ళు కొంతమంది, ఓరల్లో తిరిగేవాళ్ళు కొంతమంది, మా మతంలోకి మారితే సరే లేదంటే చంపేస్తున్న పిచ్చన డాష్లు మరికొంతమంది. ఇంకొన్ని మతాలు అయితే ఓపెన్గానే చెప్తే, మా మతం వచ్చేసి ఎవరిని కూడా మా మతంలోకి మారమని చెప్పలేదురా నాయన, ఇది జీవన విధానం అని చెప్తాయి. హ్యాపీగా నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, బట్ తోటివారిని ప్రేమించు, మానవ సేవ మాధవ సేవ. సో ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు. సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ ఇదేనండి. దయచేసి ఇప్పటికైనా సరే సాటి మనుషులతో మానవత్వంతో బ్రతకండి. కులాలు, మతాలు ఇవన్నీ కూడా మనకమన సృష్టించుకున్నవేనండి. అంతిమంగా మతం అన్నది ఒక జీవన విధానం అవ్వాలి తప్ప ఒక దేవుడి పేరు చెప్పి కొట్లాట్లో డబ్బులు పోగేసుకోవటాలో దయచేసి అలా ఉండొద్దండి. ఇప్పటికైనా ఈ టెర్రరిస్టులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మారాలి. ఇప్పటికైనా ఆధిపత్యం కోసం చేసే దేశాలు ఏవైతున్నాయో అవి మారాలి. ఇప్పటికైనా దేవుడి పేరు చెప్పి ఫండ్స్ కలెక్ట్ చేసి, దేవుడి పేరు చెప్పి జనాలు పోగేసి ఆ తర్వాత అవినీతికి పాల్పడే జనాలు ఎవరైతే వాళ్ళు మారాలి. అప్ టు దట్ ఇదిగో ఇలాగే ఉంటుంది. 100 కేసు అలా కనుక అయ్యింది అనుకుంటే మేము సృష్టి ఎండ్ అయిపోద్దేమో. ఇంకా వీళ్ళంతా మారిపోయారు, ఇంక బతకడానికి అవకాశం లేదని చెప్పేసి ఆ దేవుడు చంపేస్తాడేమో మరి. అందుకే వీళ్ళ బతుకుతున్నామని చెప్పేసి కొంతమంది అంటారు. చూద్దాం. మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలియచేయండి.